నిఫ్టీ ఈరోజు ప్రీవియస్ డే హై పైన ఓపెన్ అయింది. థర్డ్ 15 మినిట్ క్యాండిల్ అయిపోయే టైంకి నిఫ్టీ డోజీ క్యాండిల్ అంటే ఇండేషియన్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఫస్ట్ ట్రేడ్ ఆపర్చునిటీ మనకి దొరికింది. ఈ థర్డ్ క్యాండిల్ హై దగ్గర మనకి బై చేసే ఛాన్స్ వచ్చింది. సో అలా బై చేసుంటే మనకి ఈజీగా 1:4 రిస్క్ రివార్డ్ అచీవ్ చేసేవాళ్ళం. లేదా మీ రిస్క్ రివార్డ్ స్ట్రాటజీ బేస్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవచ్చు. 1:2, 1:3, 1:1.5 ఎనీథింగ్. లేదా కొంతమంది ప్రాఫిట్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ట్రైల్ స్టాప్ చేసుకుంటారు. సో అలా ట్రైల్ స్టాప్ చేసుకున్నా కూడా ఈజీగా 2 o'clock వరకు మనం ట్రేడ్ ని క్యారీ చేసి ఉండొచ్చు. ఒకవేళ మనం 10 o'clock దగ్గర ట్రేడ్ మిస్ అయితే మళ్ళీ మనకి అరౌండ్ 10:45కి ఇంకొక బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది. 10:45 క్యాండిల్ డే హైని బ్రేక్ చేస్తూ ట్రేడ్ చేసింది. సో మనం డే హై బ్రేక్ చేసినప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకొని డేలో స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. సో అలా ట్రేడ్ చేస్తే 1:1.5 రిస్క్ రివార్డ్ అచీవ్ చేయొచ్చు. క్యాండిల్ లో దగ్గర ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ ట్రేడ్ చేయొచ్చు. ఇది నిఫ్టీ సెటప్. బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రీవియస్ డే హై దగ్గర ఓపెన్ అయింది. మళ్ళీ ప్రీవియస్ డే రేంజ్ లో ట్రేడ్ అయింది. కానీ అరౌండ్ 12:30 బ్యాంక్ నిఫ్టీ ఒక బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఎందుకంటే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ డే హైని బ్రేక్ చేస్తూ ట్రేడ్ అయింది. సో 15 మినిట్స్ క్యాండిల్ లో మీరు లార్జ్ వాల్యూమ్ క్యాండిల్ ని చూడొచ్చు. సో ఇక్కడ కూడా మనం 1:2 రిస్క్ రివార్డ్ ఈజీగా అచీవ్ చేసి ఉండొచ్చు. సో ఇవి ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనకి వచ్చిన ట్రేడ్ ఆపర్చునిటీ.